హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం, క్షవరం చేసుకోవడం, తలకు నూనె పెట్టుకోవడం, ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు. కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం. ఈ కర్మలు చేసిన వాడు జన్మజన్మలకు దరిద్రుడవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు. దరిద్రం అంటే డబ్బు లేకపోవడం ఒకటే కాదు కదా, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, అనారోగ్యం కూడా. సో ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి, తిండిబోతులకి ఇష్టమైన రోజు అయింది. మన సనాతన ధర్మంలో, పురాతన ఇతిహాసాల్లో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు. సూర్యుడిని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుని ఆరాధించే పద్ధతిలో ఎంతో ముఖ్యమైనవి. అలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో, ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాల్చేశారు. ఇప్పటికీ మనం చేస్తున్నాం కూడా. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి. ఇది అందరికీ తెలుసు. ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్నా మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి. అది చూసి తట్టుకోలేక ఒక బ్రిటిష్ వాడు, వీడి పేరు థామస్ బాబింగ్ టాన్ మకోలీ, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశాడు. ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెలపోతాయి. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు. మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యాన్ని తాగేవారు అసలే కాదు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునేవారు ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. విదేశీ సంస్కృతిని విడనాడండి. స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి. యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యోపాసన చేయండి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. ప్లీజ్. ఈ వీడియో కొందరు సోదరులకు ఉత్సాహాన్ని, కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కనీసం కొన్ని సంవత్సరాలకు అన్ని మార్పులు చేసుకోవచ్చు. ప్రయత్నించండి మిత్రులారా. ప్లీజ్, దయచేసి